హాయ్ హలో నమస్తే. దిస్ ఈజ్ ముఖేష్. ఆహ్, ఒకవైపు తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్, మరోవైపు తన సమవుజ్జి, ఇద్దరు హేమాహేమీలు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. వాళ్ళతో సరదాగా కొద్దిసేపు చిట్ చాట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆహ్, వాళ్ళ సక్సెస్ వెనక ఉన్న సీక్రెట్స్ అండ్ వాళ్ళు కలుపుతున్న దాని పులిహార, తర్వాత రేపు వాళ్ళు చిత్ర గారితో స్టేజ్‌ని పంచుకునే విధానం అన్నీ ఒక్క మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ నజీర్. హాయ్ సార్. హాయ్ శ్రీకీర్తి. హలో సార్. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. ఏంటి అసలు నజీరుద్దీన్ బిఫోర్ ఇండియన్ ఐడల్, ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ లైఫే మారిపోయింది కదా ఒకేసారి. ఆ? ఎట్లా ఫేస్ చేస్తున్నావు నజీరుద్దీన్ ఈ లైఫ్‌ని? ఆహ్, లైఫ్ మారిపోయింది. అది ఆ! చాలా ట్రూ. ఫుల్ ఇంజినీరింగ్‌లో అయిన తర్వాత ఒక రికార్డింగ్స్ అని, ఈవెంట్స్ అని ఫుల్ ఇంకా మ్యూజిక్‌లోనే ఉన్నాను నేను. ఇంకా హ్మ్. ఆర్టికల్‌షిప్ జాయిన్ అవ్వాలి. ఇంకా జాయిన్ అవ్వలేదు. ఫుల్ ఈ అంటే హడావిడిలో చదువుని పక్కన పడిపోయాను. పెట్టేసావా? ఫర్ ద టైమ్ బీయింగ్ ఇది కొంచెం సెట్ అయ్యే వరకు 2 మంత్స్, 1 మంత్ అలా అంతే. హ్మ్. యాహ్! సో, ఎక్కువ తమన్ సారే పిలుస్తున్నారు రికార్డింగ్స్ గట్టా మంచిగా. అంటే వేరే సార్ పిలవట్లేదని బాధపడుతున్నావా? అలా కాదు. యాహ్! మంచిగా సారు రెగ్యులర్‌గా వర్క్ పిలుస్తున్నారు. లేదా బయట నుంచి వేరే రికార్డింగ్స్ వస్తున్నాయి మూవీస్‌లో ఛాన్సెస్. హ్మ్. సో, లైఫ్ అంటే లైక్ ఆహ్, నా ఫినాన్షియల్‌గా గానీ, లేదు నా నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ కానీ చాలా చేంజ్ అయిపోయినాయి. చాలా ఇంకా రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరగడం అనిపించింది. అంటే బాధ్యత పెరిగిందనుకుంటున్నారు. యాహ్! అంటే నాకు నేను ఇప్పటిదాకా లైఫ్‌లో ఏ ఛాన్స్ కోసం వెయిట్ చేసానో అదొచ్చింది ఇప్పుడు అని అంటే చెప్పాలి. ఇప్పుడు మీరు ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ గెలిచిన తర్వాత బాధ్యతలు పెరిగి లైఫ్ బోరింగ్ అనిపిస్తుందా? అలా అని కాదు సార్. ఆ! అంటే ఆహ్, నేను ఏ లైఫ్ కోసం అంటే లైక్ ఇలాగా కంటిన్యూయస్‌గా స్టూడియో చుట్టూ తిరగాలి, హ్మ్. పాడుతూ ఉండాలి ఎప్పుడు. అందరికి అన్ని అందరిని భయపెడుతూ ఉండాలి. హ్మ్. లేదు సార్. అలా హ్మ్. ఆహ్, ఉండాలని చెప్పి ఎప్పటినుంచో అనుకుంటా ఉన్నా. అది ఈ ఇండియన్ ఐడల్ ద్వారా నాకు పేరుని తీసుకొచ్చి ఆ పాత్రలో ఇప్పుడు వెళ్ళడం స్టార్ట్ చేశాను. అంటే సరిగమప పేరు తీసుకురాలేదా? ఆ టైంలో అవకాశాలొచ్చినాయి కానీ అప్పుడు లైక్ అంతగా దీని వాల్యూ తెలీకో, లేదా రియలైజ్ అవ్వకో తెలీదు గానీ, ఈ పాత్‌ని సరిగ్గా వాడుకోలేకపోయాను నేను ఆ టైంలో. ఆ టైం. యాహ్! సో, అదే తప్పు మళ్ళీ చేయకూడదు అని చెప్పి రియలైజ్ అయ్యి ఇప్పుడు నజీర్ ఇప్పుడు మామూలుగా మేల్ సింగర్స్ అబ్బాయిలు, అంటే సింగర్స్ అనంగానే ఇంకా నీకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. చిన్న వయస్సు. పాటలు పాడుతున్న అబ్బాయిల చుట్టూ అమ్మాయిలు ఎక్కువ బాగా తిరుగుతూ ఉంటారు కదా! ఏంటి నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరు? అలా ఏం లేదు సార్. మాది కో ఎడ్యుకేషన్ కూడా కాదు కాలేజ్‌లో. సో, బాధపడుతున్నావా కో ఎడ్యుకేషన్ కాదని? ఒకప్పుడు బాధపడేవాడిని అబ్బా! అని చెప్పని. కానీ ఆ! ఇప్పుడు అసలు దాని మీద మైండ్ కూడా లేదు. అంటే అమ్మాయిలంటే పిచ్చోళ్ళంటారు. అలా అని కాదు సార్. అంటే మరీ అసల అమ్మో! అమ్మాయిలంటే భయం అని కాదు. ఏదో మాట్లాడేస్తానని కాదు. హ్మ్. నార్మల్ ఏదో అంతే. అంటే మామూలుగా నాకు మీ ఫ్రెండ్స్ చెప్పారు. నాకు ఫ్రెండ్స్ కాదు, మీ శ్రీకీర్తి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఇండియన్ ఐడల్‌లో నేనేం చెప్పలేదు. నజీర్‌కి బాగా పులిహోర కలపడం ఇష్టం. అబ్బా! ఆ! ఆహ్, అంటే మామూలుగా చింతపండుతో కలుపుతారు. కానీ నజీర్ దానిమ్మకాయతో దానిమ్మకాయ. పులిహోర కలుపుతాడు అని మీ ఫ్రెండ్ శ్రీకీర్తి చెప్పింది. ఒకసారి శ్రీకీర్తిని అడుగుదాం. ఏంటి శ్రీకీర్తి ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీరెలా ఉన్నారు? ఆ! ఎలా ఉంది ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ టాప్ 3 నుంచి వచ్చారు కదా అక్కడ. హ్మ్. ఎలా ఉన్నారు? ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ ఎలా ఉంది లైఫ్? హ్మ్. సార్ నా జర్నీ మొత్తం లెర్నింగ్ ఎక్స్‌పీరియన్సే సార్ నాది మొత్తం. హ్మ్. ప్రతి స్టెప్‌లోని నేను నేర్చుకుంటూనే ఉన్నాను. ఈవెన్ ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ నేను ఇంకా చాలా నేర్చుకుంటున్నాను హ్మ్. ప్రతిరోజు. హ్మ్. ఆహ్, చాలా అంటే ఎట్లా అంటారంటే రైట్ నౌ కొంచెం ఇంకా తిను చెప్పినట్టు రెస్పాన్సిబుల్‌గా అనిపిస్తుంది టువర్డ్స్ మై ప్యాషన్. అంటే హ్మ్. ఇంకా బాగా పాడాలి, ఇంకా బాగా నేర్చుకోవాలి, ఇంకా బాగా సాధన చేయాలి అనే సరిగ్గా ఒక పాడకపోతే ఇంటికెళ్ళినాక అట్లకాడ దెబ్బలు పడతాయి. ఆ! యాహ్! ఆ! ఐ యామ్ ఫీలింగ్ అట్లకాడ దెబ్బలు పడతాయి. లేదు. ఆ! ఐ ఫీల్ మోర్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ మై ప్యాషన్. అదే మీ ప్యాషన్ పట్ల రెస్పాన్సిబిలిటీ ఉందని అంటున్నారు. హ్మ్. నేను లేదు అంటున్నా. ఓకే. ఆహ్, ఓకే. అది అంటే ఏమో దట్స్ హౌ ఇట్ మే సీమ్ టు యూ అంటే అయితే మీకు మీరు రెస్పాన్సిబిలిటీ ఉంది అన్నప్పుడు, నేను లేదు అన్నప్పుడు మీరు ఉంది అని గట్టిగా చెప్పాలి గదా! అంటే నాకుందని నాకు తెలుసు. నాకు తెలిస్తే చాలు. ఆ! నా వర్కే ఇట్ విల్ టాక్. సరే శ్రీకీర్తి, నజీర్, మీ ఇద్దరు ఈరోజు కూర్చున్నారు కాబట్టి ఫస్ట్ మన ఆడియన్స్‌కి
మీ ఇద్దరి కాంబినేషన్లో ఒక మంచి సాంగ్తో పరిచయం చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఇంటర్వ్యూలోకి వెళ్దాం. Okay. ఓకేనా? ఏ సాంగ్ ఇవ్వబోతున్నారు ఆడియన్స్కి? నేను అదే అనుకున్నా తెలుసా? అదే అనుకోండి. ఓ సీత వెయిట్ శ్రీకీర్తి తను శ్రీకీర్తి అమ్మ. ఆ, ఓ ఓకే అలా అంటారా? అలా నేను ఇంకా చాలా ఓకే ఓ సీత వదలనిక తోడవుతా రోజంతా వెలుగులిడు నీడవుతా దారై నడిపెనే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనవుతా. హై రామా ఒకరికొకరవుతామా కాలంతో కలిసి అడుగేస్తామా రేపేం జరుగునో రాయగలమా రాసే కలముల మారుమా జంటై జన్మనే గీయగలమా గీసే కుంచనే చూపుమా కనులలో మెరుపుల తారాడే కలని నేనవుతా. మీరు చూస్తే పెద్ద పెద్ద పదాలు పలుకుతున్నారు పాటల్లో. ఆ పదాలకు అర్థం తెలుసా మీకు? కొన్ని కొన్ని తెలుసు, కొన్ని కొన్ని అంటే తెలుసుకోవడం ట్రై చేస్తాం కానీ దొరకవు, అంటే ఎగ్జాక్ట్ మీనింగ్స్. కానీ రాగం తెలిస్తే చాలు. అంటే అలా అలా కాదు. కాదు. అంటే సింగర్కి రాగం తెలిస్తే చాలు, పదాలు తెలవకపోతే చాలు. అదే మీరు అనేది? అలా కాదు. అలా కాదు. సింగర్ కి Hmm. ఒక సాంగ్ యొక్క భావం కూడా తెలియాలి, Hmm. మీనింగ్ తెలిసి రాగం కూడా తెలియాలి. అప్పుడే అంటే ఇప్పుడు మీరే అన్నారు కదా కొన్ని తెలుసు అని. అంటే ఓవరాల్ గా ఫీల్ అంటే ఓవరాల్ దాని దాని థీమ్ meaning ఏంటి ఏంటో దాని- నేను ఒక క్వశ్చన్ అడుగుతాను డైరెక్ట్. ఒక సింగర్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? నా పాయింట్ ఆఫ్ వ్యూలో సింగర్ గా అంటే లైక్ ఆ పర్టికులర్ సాంగ్, ఒక సాంగ్ తీసుకుంటే ఆ పర్టికులర్ సాంగ్ కి ఏం కావాలి అంటే అందులో ఏ ఫీల్ ని మనం ప్రొడ్యూస్ చేయాలి అనేది తన వాయిస్ తో తను చెప్పగలగాలి. ఆ సాంగ్ లో ఎమోషన్ ని వాయిస్ తో చెప్పగలగాలి. ఎమోషన్ ఆ సాంగ్ లో ఎమోషన్ ని, అది లైక్ ఒక ఎలివేషన్ సాంగ్ అవనివ్వండి, లేదా ఒక మాస్ Versatile. అంటే సాంగ్. మీరు చెప్పేది ఆర్ద్రత. యా ఆ సాంగ్ లైక్ ఎస్పి బాలు గారికి Yeah. అంటే తను ఏ పాట పాడుతున్నా కూడా ఆ పాటలోకి Yes, involvement. exactly. పరకాయ ప్రవేశం చేయడం అదేనా? Yes. దట్ వర్సటాలిటీ ఉండాలి, Yeah. ఒక రేంజ్ ఆఫ్ ఇది ఉండాలి. ఏ సాంగ్ అన్నా పాడడానికి కేపబుల్ గా తయారవ్వాలి అంటే మీ ఉద్దేశం ప్రకారం సింగర్కి సంగీతం రావనవసరం లేదు. సింగర్ కి. అంటే ఇవన్నీ సంగీతం వచ్చాకే సాధ్యం. అంటే నేను అడిగిన ప్రశ్నలో క్వాలిఫికేషన్ గురించి అన్నా. క్వాలిఫికేషన్ అంటే సింగర్ అని ఎందుకంటాం? సంగీతం వస్తేనే సింగర్ అంటాం. అట్లా ఎందుకు అనుకుంటాం? బాత్రూమ్ లో పాడేవాడిని కూడా సింగర్ అంటాం. Okay. అందువల్లని బాత్రూమ్ అవునా సింగర్ కదా? ఏమో, బట్ యా అకార్డింగ్ టు అవర్ పాయింట్ సరే శ్రీకీర్తి, ఇందాక మీరు వచ్చే ముందు నేను మీ కాలేజ్ మేట్స్కి కాల్ చేశాను. ఓకే మీ కాలేజ్ ఫ్రెండ్స్ కొంతమంది నాతో మాట్లాడడం జరిగింది. ఓకే అంటే శ్రీకీర్తి బాగా అల్లరి పిల్ల. క్లాస్లో లెక్చరర్స్ పాఠం చెప్తుంటే బ్యాక్ బెంచ్కి వెళ్ళి దాన్ని ఏమంటాం, లంచ్ బాక్స్, వేరే వాళ్ళ లంచ్ బాక్స్ తీసుకొని తింటదంట. ఓకే వాస్తవం? నో, ఎందుకంటే మా కాలేజ్ లో ముందు ఒక కెమెరా వెనక ఒక కెమెరా ఉంటది. సో అలాంటి పనులు అంటే కెమెరా లేకపోతే చేస్తావు ఇవే? కెమెరా లేకపోతే అంటే ఉంది కదా సార్, అంటే లేకపోతే కెమెరా లేకపోతే నీ ఇన్నర్ ఫీలింగ్ దొంగచాటుకు లంచ్ బాక్సులు తినడం లేదు. నేను డీసెంట్? డీసెంట్ అంటే మరీ డీసెంట్ కాదు. Hmm. ఆ, నజీర్ని అడుగుదాం నీ గురించి. శ్రీకీర్తితో ఒక 1.5 year నుంచి జర్నీ చేస్తున్నారు కదా? 6 months. 6 months. ఓకే. ఈ 6 months జర్నీలో ఏమర్థమైంది శ్రీకీర్తి గురించి మీకు? అల్లరి బాగా చేస్తా సార్. మరీ అంత ఎక్కువ చేయను. కలుస్తుంది అంటే జన ఫాస్ట్ కలుస్తుంది. అంటే కలుస్తుందా? అయ్యో ఇప్పుడు నేను ట్రోల్ ఓకే. చేస్తాను. శ్రీకీర్తి కరుస్తుంది. కరవడం అంటే లిటరల్ కరవడం కాదు. అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ గా కరుస్తుంది. ఓకే. మంచి కలిసిద్ది. Hmm. ఫస్ట్ అనిపించిన ఇంప్రెషనే లైక్ మంచి కలుస్తుంది, బాగా అలా చేసిద్ది. అంటే ఇప్పుడు అలా చెప్పబోతే మళ్ళీ బయటికి వెళ్ళాక కరుస్తుంది కదా? అంతే కదా? నిజంగానే అది. అండ్ నాకు నజీర్ గురించి ఒక విషయం తెలిసింది. Okay. బాగా ఇంట్రోవర్ట్ అని బయట ఆయన చెప్పుకొని తిరుగుతాడు. Mhm. కానీ నజీరుద్దీన్ ఇంట్రోవర్ట్ ఏం కాదు. Yes. ఖాళీ టైంలో అందరి మీద పంచులు వేసేస్తాడు, అందరిని బాగా ఆట పట్టేస్తాడు అని అంటాడు. ఏంటి ఎంతవరకు వాస్తవం? సో అంటే
ఇంట్రోవర్ట్ అని కాదు, ఇంట్రోవర్ట్ అని కాదు, ఎక్స్ట్రోవర్ట్ అని కాదు. ఆ. హీఈస్ లైక్ అంటే మనుషులు ఉంటే కలుస్తాడు, అంటే కలుస్తాడు. అంటే నజీర్కి మనుషులు ఉంటేనే కలుస్తాడు, అంటే లేకపోతే- జంతువులు అంటే ఇష్టం లేదు. అంటే జంతు ప్రేమికుడు కాదు నజీరుద్దీన్. ఆ, జంతువు ఐ డోంట్ నో ఇఫ్ హీ లైక్స్ యానిమల్స్. డూ యూ లైక్ యానిమల్స్? కొన్ని. అంటే మామూలుగా మీతో ఫ్రెండ్షిప్ చేస్తుంటే అర్థమైపోవాలి కదా. సో హీ అంటే ఇంట్రోవర్ట్ కాదు, ఎక్స్ట్రోవర్ట్ కాదు, అంబివర్ట్ లాగా మాట్లాడతాడు, మాట్లాడడు అట్లా. Hmm. పంచులు వస్తే కొంచెం కంఫర్టబుల్ అయితేనే వేస్తాడు, లేకపోతే హీల్ బి ఇన్ హిస్ లిమిట్స్. శ్రీకీర్తితో కూర్చున్నారు కాబట్టి శ్రీకీర్తి గురించి 3 ప్రశ్నలు టక 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 అడుగుతా, టక 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 ఆన్సర్ చెప్పాలి, ర్యాపిడ్ ఫైర్. ఓకేనా? అంటే శ్రీకీర్తికి బుర్ర బాగా పనిచేయదు అంటారు, నిజమా? అప్పుడప్పుడు పనిచేయదు. అంటే శ్రీకీర్తి బుర్ర లేదంటావు. అప్పుడప్పుడు లేదు. శ్రీకీర్తికి ఇష్టమైన ఫుడ్ ఏంటి? సాంబార్. ఓకే. శ్రీకీర్తికి ఇష్టమైన పాట ఏంటి? ఇంతసేపు ఆలోచిస్తున్నావు అంటే పూవే సెంపూవే అని ఏంటిది అది? పూవే సెంపూవే అని ఒక తమిళ సాంగ్. ఓకే. అంటే యేసుదాస్ గారు యేసుదాస్ పాడారు. గారిది. అంటే శ్రీకీర్తికి తెలుగు పాటలు ఇష్టం లేదు అంతే కదా? శ్రీకీర్తికి అలా కాదు సార్, అంటే సడన్గా అది గుర్తొచ్చింది. అది చాలా ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయి అందులో. సడన్గా తనకి గుర్తొచ్చింది. గుర్తున్నది అదొకటి. అంటే మీరు అనేది అదే కదా, శ్రీకీర్తికి తమిళ సాంగ్ ఇష్టం, తెలుగు సాంగ్స్ ఇష్టం లేదని. తెలుగులో కూడా పాట చెప్తాను సార్. సరే, ఇప్పుడు నేను కూడా Okay. నజీర్ గురించి 3 క్వశ్చన్లు అడుగుతాను. నజీర్కి ఎక్కువగా ఆడపిల్ల అంటే ఇష్టం. Huh? ఎక్కువగానే కాదు, అంటే లైక్ అలా ఏం లేదు, ఇష్టం ఇష్టం లేదని లేదు. ఈజ్ అంటే ఎక్కువ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. నో Hmm? లేదు లేదు. పెద్ద నువ్వు అది. అంటే అలా చెప్పమని చెప్పాడు ముందు. అసలు క్వశ్చన్ అడుగుతారు అనుకుంటాం. సరే, నజీరుద్దీన్కి ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఓకే. హీ లైక్స్ నాన్ వెజ్. నజీర్కి ఇష్టమైన సాంగ్ ఏంటి? టక్కుని చెప్పాలి. కోపంగా కోపంగా ఏ కోపంగా సినిమా? మిస్టర్ మజ్ను అని అఖిల్ సినిమా, తమన్ సార్ మ్యూజిక్. Hmm. సరే, ఓకే. నజీర్, ఇప్పుడు మీరిద్దరు చూస్తే ఒక సైడ్ చదువు, ఒక సైడ్ పాటలు, అసలు ఒకే స్ట్రాంగ్లో వెళ్తున్నారు. అమ్మాయి ఇంటర్మీడియట్ క్లాసులు కూడా వెళ్ళట్లేదు నాకు తెలుసు. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు నాకు. ఒకవేళ క్లాస్కి వెళ్ళినా వాళ్ళ మమ్మీకి క్లాస్కి అని చెప్పేసి బ్యాగ్ కాలేజీలో పెట్టేసి బయట బంక్ కొట్టిద్దని. అయ్యో నో నో. అదే ఏదడినా నో అని చెప్పమని ముందే చెప్పారు.